న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని హయత్ నగర్లో మధ్యాష్కి గౌడ్ నివాసంపై అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. అనుమతి లేకుండా మూకుమ్మడిగా పోలీసుల బృందం ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడింది. సోదాల పేరుతో కుటుంబ సభ్యులను పోలీసులు భయప్రాంతాలకు గురిచేశారు. ఇలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా మధ్యాష్కి ఇంటిపై దాడి చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు అవాక్కయ్యుతున్నారు. మధ్యాష్కి నివాసంలో పెద్ద ఎత్తున డబ్బు ఉందన్న సమాచారంతో దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. అయితే అసలు కంప్లైంట్ ఎవరిచ్చారు, సెర్చ్ వారెంట్ ఏది అంటూ పోలీసులపై మధ్యాష్కి ఫైర్ అయ్యారు. సమాచారం అనుకున్న కాంగ్రెస్ శ్రేణులు సైతం మధ్యాష్కి నివాసం వద్దకు చేరుకున్నారు. దీంతో అర్ధరాత్రి హయత్ నగర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని హయత్ నగర్లో మధ్యాష్కి గౌడ్ నివాసంపై అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. అనుమతి లేకుండా మూకుమ్మడిగా పోలీసుల బృందం ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడింది. సోదాల పేరుతో కుటుంబ సభ్యులను పోలీసులు భయప్రాంతాలకు గురిచేశారు. ఇలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా మధ్యాష్కి ఇంటిపై దాడి చేయడంతో కాంగ్రెస్ నేతలు అవాక్కవుతున్నారు. అయితే మధ్యాష్కి నివాసంలో పెద్ద ఎత్తున డబ్బు ఉందన్న సమాచారంతో దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. అయితే అసలు కంప్లైంట్ ఎవరిచ్చారు, సెర్చ్ వారెంట్ ఏది అంటూ పోలీసులపై మధ్యాష్కి ఫైర్ అయ్యారు. అయితే ఈ సమాచారం అందుకున్న కాంగ్రెస్ శ్రేణులు సైతం మధ్యాష్కి నివాసం వద్దకు చేరుకున్నారు. దీంతో అర్ధరాత్రి హయత్ నగర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇది పక్కా ప్లాన్ ప్రకారంగా సుధీర్ రెడ్డి చేసిన నాటకం. ఓడిపోతున్న భయంతో డ్రామాలు ఆడుతున్నాడు తిరిగి పందల్లాగా. పోలీస్ అధికారిని ఏసీపీని అడిగితే 100లో కంప్లైంట్ వచ్చింది అన్నాడు. దాని ఆధారం చూపించమన్న వరకు నీళ్ళు నమ్ముతున్నాడు. బయటికి పోయి ఏసీపీ మాట్లాడుతున్నాడు, ఏదైనా రాసి పంపించండి అంటున్నాడు. మా దగ్గర రికార్డింగ్ ఉన్నది. నేను ప్రశ్నించినప్పుడు సార్ మాకు 100 కంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్ చూపించమని చెప్పినాం. ఇక్కడ డబ్బులు వంచుతున్న కంప్లైంట్ వచ్చింది, దానికి వెరిఫై చేస్తానికి వచ్చినాం అన్నాడు. ఇక్కడ ఇంటి దగ్గర మాట్లాడుతున్నాడు. మరి వార్ రూమ్ దగ్గరకు వచ్చి ఇక్కడికి కంప్లైంట్ వచ్చింది, అది ఆధారం చూపించమన్న వరకు 100 వచ్చింది అన్నాడు. 100 ఆధారం చూపించమంటే గేట్ బయటకు వెళ్ళిపోయి ఫోన్లో మాట్లాడుకుంటూ వాళ్ళ కానిస్టేబుల్కి రాసి పంపించమని చెప్పాడు. లేదా రాసి ఇచ్చిందని చెప్పి కంప్లైంట్ అంటున్నాడు. ఆయన మాట్లాడిన రికార్డింగ్ ఉన్నది, కంప్లైంట్ ఏది వచ్చిందనేది. దీన్ని బట్టి క్లియర్ అర్థమవుతుందంటే ఈ నాటకం అంతా కూడా అధికార పార్టీ యొక్క ఒత్తిడితోటి పోలీస్ అధికారులు వచ్చారు ఇక్కడికి. కంప్లైంట్ చూపంటే లేదు, కంప్లైంట్ ఉన్నా కూడా ఇక్కడ డబ్బులు వంచుతుంటే ఎక్కడ వంచుతుందో చూపని చెప్పి అడిగినాడు. దే కెనాట్ కమ్ అండ్ ఇంటర్ఫియర్, ఒక క్యాండిడేట్ యొక్క క్యాంపెయిన్ ఇంటర్ఫియర్ చేస్తానికి వీలు లేదు. వాళ్ళ నాటకం అంతా కూడా భయభ్రాంతుల్లాగా సృష్టించి బస్తీలో కాలనీ లేదో ఇక్కడ జరుగుతుందని పోలీసులు వచ్చినట్టు చూపించే నాటకం ఆడుతున్నారు. దాంతో మేము మీద భయపడి వెనక్కి తగ్గి ప్రచారం చేయాలని అనుకుంటున్నాం. ఆ పెద్దలో తెలియదేమో, నేను కూడా లాయర్ని, లా మాకు తెలుసు.